వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో అఖండ పార్ట్ 2 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అఖండ 2. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అఖండ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఈ కాంబోకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సమయంలోనే సీక్వెల్ను ప్రకటించారు. అయితే సీక్వెల్ కాస్త ఆలస్యం అయింది. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో అఖండ 2 సినిమా సైతం ఆలస్యం అయిన విషయం తెలిసిందే. అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి ఈ సినిమా కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశాడట. ముఖ్యంగా అఘోరాల గురించి చాలా విషయాలను తెలుసుకున్నాడట. అంతేకాకుండా బాలయ్యను అఘోరా పాత్రలో చూపించడం కోసం చాలా లుక్ టెస్టులు చేసి చివరకు ఈ లుక్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. అఖండ 2 సినిమాలోనూ బాలకృష్ణ 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి అఘోరాగా కనిపించే పాత్ర. మొదటి పార్ట్లో అఘోర పాత్ర హైలైట్గా నిలిచింది. సెకండ్ పార్ట్లోనూ అదే స్థాయిలో ఆ పాత్ర ఉంటుంది అనే విశ్వాసంను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 ఇంటర్వెల్ సీన్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమా గురించి చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. నిన్న మొన్నటి వరకు దర్శకుడు బోయపాటి శ్రీను వర్క్ విషయమై బోయపాటి అసంతృప్తితో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో 1% కూడా నిజం లేదని, ఇద్దరు ఇప్పటివరకు 3 సినిమాలు చేశారు కనుక ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు. కనుక విభేదాలు అనేవి ఖచ్చితంగా ఉండవు అనే అభిప్రాయంను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి అఖండ 2 సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ను భారీ సెట్లో చేయాలని భావించారు. కానీ సెట్ నిర్మాణం విషయంలో జాప్యం కావడంతో వారం రోజుల ఆలస్యంగా అంటే ఏప్రిల్ 3వ వారంలో యాక్షన్ సీన్స్ను తెరకెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ స్టంట్స్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఈ భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.